అండి అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి మమతకి రాజేష్ అన్నయ్యకి ఫుడ్ వచ్చేసి అన్నం ఇంకా మటన్ సూపు నల్లి గోష్ అంటే ఆ ముక్కలా ఉండాలని చెప్పేసి పెద్ద ముక్కలు కొట్టించి మరి మటన్ వండడం జరిగింది. మటన్ చూడండి ఎంత పెద్ద పెద్ద పీస్లో నేనే వండడం జరిగింది. ఇంకా ఫిష్ వచ్చేసి రాజేష్ అన్నయ్య ఫ్రై చేయడం జరిగింది. రవ్వు చేపలు 6 పీసులు షెరుమూడ్ అనమాట. ఓకే 6 పీసులు ఒక్కడే రాజేష్ అన్నయ్య తినొచ్చు, లేకపోతే మమత కూడా తినొచ్చు. ఆ ఫిష్ మొత్తం కంప్లీట్ చేయాలి, మటన్ కంప్లీట్ చేయాలి, కూడా కంప్లీట్ చేయాలి. వీళ్ళ జంటలా మా జంటలా ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. మేము ఆల్రెడీ తిన్నాము 18 నిమిషాల 32 సెకండ్లు మేము తిన్నాం అనమాట. వీళ్ళకి టార్గెట్ వచ్చేసి 18 నిమిషాల 31 సెకండ్లో వీళ్ళ ఫుడ్ అనేది మొత్తం కంప్లీట్ కావాలన్నమాట. దానిమ్మ ఒకవేళ ఒకలే తినాలనుకుంటే ఒకలే తినొచ్చు. అట్లా గేమ్ ప్లాన్ ఏదైనా చేయండి. కాకపోతే అరిటాకులో ఉన్న అన్నం వడవాలి, మటన్ వడవాలి, సూప్ వచ్చినాడు, ఫిష్ వడవాలి, మటన్ పీస్ ఖచ్చితంగా అయిపోవాలి. రాజేష్ అన్నయ్య నువ్వు అంటే మొత్తం తిన్నాడు. 16 నిమిషాల 31 సెకండ్ల వీళ్ళు తింటే 18 నిమిషాలు 31 సెకండ్ల వీళ్ళు తింటే వీళ్ళు విన్నరు. వీళ్ళకి 200 రూపీస్ ప్రైజ్ మనీ పెట్టడం జరిగింది గెలిచిన వాళ్ళకి. ఆ 200 రూపీస్ ప్రైజ్ మనీ వీళ్ళే గెలుచుకోబోతా ఉన్నారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 100. దీని లెవెల్ ఫస్ట్ గెలుస్తారో చూద్దాము. ఓకేనా? ఇక నేను స్టార్ట్ చేయండి. ఇప్పుడు వీళ్ళకి కూడా టైమర్ ఆన్ అవ్వబోతుంది. అన్నయ్య నువ్వేం చదువుకోకు, మేమేం చదువుకోలేదు. స్టార్ట్ అయిన తర్వాతనే చదివినాం మేము. స్టార్ట్. మొత్తం ఆక మీద మొత్తం మటన్ ముక్కలు మొత్తం గరికి తినేటట్టు, ఆ బొక్కలు కూడా నవ్వులు మిగేటట్టున్నది. ఒక్క 2 నిమిషాలు పట్టదు. ఇప్పుడు ఫుల్ ఆకలి ఉన్నది. ఇక రాజేష్ అన్నయ్య చేపలు తినట్లో ఫుల్ ఎక్స్పర్ట్. ఆ ముళ్ళు కూడా తింటాడు, ఒక బిస్కెట్ తిన్నట్టే తింటాడు. ముందు వీళ్ళని తినమని చెప్పినాము, అయితే తినమని చెప్తే వీళ్ళు తినలేకపోయారు. ఎందుకంటే రాజేష్ అన్నయ్య కంటే ఏదో వాస్తు దోషం లాగా మేము ముందు తింటే రాజేష్ అన్నయ్య వాళ్ళు ముందు తింటే రాజేష్ అన్నయ్య గెలుతలేడట, అందుకని మళ్ళీ తినమన్నాడు. ఇక టాస్ వేయాలి. అసలు క్రికెట్ లో కదా టాస్ వేసినట్టు టాస్ వేయాలి. ఓ బిస్కెట్ తిన్నట్టు తింటాడు బాబు. మనకి ఫిష్ దగ్గర ఘోరంగా లేట్ అయింది. అక్కడ నువ్వు మటన్ ఇక్కడ మటన్ అది బొక్క మొక్కను ఉన్న మటన్ తింటే మధ్యలో తాగుతాను. ఒకరు మటన్ తినడు, ఒకరు ఫిష్. వీళ్ళు నాన్ వెజ్ తినట్లో ఫుల్ ఎక్స్పర్ట్ అసలు. అయితే వామ్మో, మీకు డబ్బులు లేకుండా మంచిదే, గెలిచిన వాళ్ళకి ఏమి లేకుండా మంచిదే అంటే సబ్డే కొట్టరు. మరి తిండి క్యాన్సర్ అట. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 200 రూపాయలు. అంటే మా ఇద్దరు కన్నా రావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరు మా ఇద్దరికి పోటీ అన్నట్టు. అయితే వీళ్ళు ముందేదో ప్లాన్ చేసుకున్నట్టున్నారు బాబా. ఫిష్ మొత్తం నేనే తింటా, మటన్ మొత్తం నువ్వే తిను అనుకున్నట్టున్నారు. అందుకని నర్వస్ ఏం కాదు వాళ్ళంతా తుత్తు చేసి లాస్ట్ మనమే వెళ్తాం. ఎందుకంటే నువ్వు ఒక పాట అందుకో, మళ్ళీ పాటలు అధ్యక్ష అందరు పారిపోతారు కదా. అట్లాంటి పాటలు చూసే ఇవ్వరు గెలిచినాం మనం. వాళ్ళ వాంతికి వచ్చింది దెబ్బకి. సరే, అంత్యాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందాం. నీకేమా మానా మా సంగతి పక్కన పెట్టు, ఫస్ట్ అంత్యాక్షరి సంగతి పక్కన పెట్టు. కానీ ఓకరం వచ్చే మాటలు చెప్పు. ఎందుకు అంటే వాంతికి వచ్చే మాటలు చెప్తే వాళ్ళు ఎప్పుడే తినకుండా సబ్జెక్ట్ అవుతారు. పాట పాడితేనే వాళ్ళకి ఓకరం వస్తుంది. మా మీద వాడు మావేనా మంచిగా తింటానవా కక్కిపోతావా మంచిగా తింటానవా. ఇప్పుడు మటలు ఇట్లా పీడ్చి ఇట్లా చిప్స్ తిన్నట్టు ఇట్లా తిను. నేను ఒక రోజు అయితే ఎక్కిన. వీళ్ళిద్దరికి రివెంజ్ నడుస్తుంది. ఎందుకంటే బావ తిన్నప్పుడు మమ్మల్ని అట్లనే చేద్దంటది, బయటకు వచ్చేటట్టు మాట్లాడుతుంది. అందుకని బావ కూడా ఇప్పుడు అట్లనే మాట్లాడతాడు. ఒకరోజు అయితే కక్కితే ఆ కక్కు చూసి ఒక వాళ్ళు వీళ్ళు ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఉరికొచ్చి గింత కక్కింది ఎవరు అని అడిగితే అప్పుడు పక్క ముంటోళ్ళు చెప్పి నాకే చెప్పడానికి ఓకరం వచ్చింది, నీకు ఎక్కిరా చెప్పడానికే ఓకరం వచ్చింది. అప్పుడు వేరేటోళ్ళు వచ్చి ఏమడిగిందంటే ఇక రాయిషా వామిటింగ్ వస్తుంది, తొందరపడకు. అయితే చెల్లి నువ్వు ఎప్పుడైనా అక్కినావా? అయితే ఎరుగే తిని అక్కినావా ఎప్పుడైనా? అయితే ఎవరు మాట్లాడితే ఒక్కరు మాట్లాడితే రాయిషా నువ్వు ఎన్నిసార్లు ఎక్కిన మరి ఇది వరకు? ఎప్పుడెప్పుడు ఎక్కినావు? నేను నీతో మాట్లాడతా కానీ ఇది అయిపోయినాక మాట్లాడతా. మా బామార్ది గాడు కూడా నాకు రెస్పాండ్ ఇవ్వకపోవడం జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడైనా మాట్లాడేటోడు, అసలు వాడు మాట్లాడుకోవడాలు ఇవ్వంటారు ఇప్పుడు ప్రస్తుతానికి.
పోనీతి ఏంటో తింటో చూద్దాం. అని దానిమ్మ ఫ్రూట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టావు కదా, నేను నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం కదా నీకు. నాన్ వెజ్ కోసిల్లా అది ఇప్పుడే రేషన్ అయ్యా గ్యాప్లో కోసి పారేసా. చూద్దాం మనం ఎంత తిన్నాం. 15 నిమిషాలు 11 నిమిషాలు 18 సెకండ్లా 11 నిమిషాల 18 సెకండ్ల మేము తినడం జరిగిందట. వర్ష చెప్తాంది. ఇక మిగతా టైం మీరు ఇష్టం. టైం ఆల్రెడీ అయిపోయింది. ఎస్ ఇప్పుడు గెలవడం చాలా ఆనందదాయకం నాకైతే. ఇప్పుడే ఫిష్ ఉంది, మటన్ ఉంది, దానిమ్మ ఉంది. ఇంకా 4 minutes చేంజ్ టైమే అవుతుంది. ఏం కాదు అంటే వద్ద రైస్ అనే బిస్కెట్లు తిన్నట్టు తింటాను చేపల్ని. ఆ ముళ్ళులో తీయలే ఒక్కడు కూడా. లోపల పోయిన ఏమనే ఆ ముళ్ళు నిన్ను గిర్నుంది లోపల. గిర్నుందట లోపల. మమతకు మటన్ మొత్తం ఏం అడ్డం వస్తలేనట్టు మటన్ మొత్తం అడ్డం వస్తుంది. వాళ్ళ రైస్ అనే దాంట్లోకి వెళ్ళి కూడా తీసుకొని తిన్నది. అవును తాగినట్టు తాగింది మటన్ ని. భోజని ఇంత ఘోరం కట్టుకురాలి అనుకోలేదు అసలు. వాస్తవానికి ఎప్పుడు అనుకోలేదు. తక్కువ అంచనా ఇస్తాను మమతని. అవును కానీ మటన్ అంటే ఏం తింటుందో గ్రహించలేక మనం గుంజుకుంటాను. వాడు 7 సత్తులు కావచ్చు రేపు. నా మటన్ అంతా వాడే ఎత్తాడండి. తినేదానికి ఎందుకు ఆధారాలని చెప్పి ఎత్తాడు. మరి నచ్చని ముక్కలన్నీ చెల్లె తింటాంది. అన్నయ్య మటన్ ఎట్లుంది అన్నయ్య? నేను వండిన మటన్ టేస్ట్ మంచిగా ఉన్నది. అదే సూప్ తో కదా నేను తినేది. అవును మమత నువ్వు చెప్పవా? నేను అంతసేపు కష్టపడి వండిన విషయాలు చెప్పు ఒకసారి. నువ్వు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడాలి ఖచ్చితంగా. అయిపోయింది తిండిపోటు అయిపోయింది. ఆల్రెడీ మీరు గెలిచిల్లు. నేను చెప్తా ఇట్లా. ఇగో ఎట్లుందో చెప్పు గంతే. అక్క మటన్ మంచిగా సూపర్ ఉడుకుంది. సూపర్ ఉడికింది. ఎంత మంచి. అయితే ఫిష్ ఎట్లా అనిపించిందిరా? ఇంకా వెళ్ళలే. తినలేదా? మంచి టేస్ట్ చెప్తలేదు నాకు. వెళ్ళలేదు ఎందుకంటే ముళ్ళు గుస్తాయని నువ్వే చెప్తావు కదా. అప్పుడు భయపడతావు. చిప్స్ గుచ్చుకున్నాయని చెప్పింది. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకోవా? అవును ఇదర జరిగిన తిండిపోట్ల చిప్సే నాకు వస్తాయని చెప్పినావు. ముళ్ళు గుస్తాయి దెబ్బకి. అది ఇట్లా రంధ్రాలు పడతాయి మొత్తం గొంతు దగ్గర. జాగ్రత్తరా. ఫిష్ తినంగా తిండిపోట్ల జాగ్రత్తగా ఉండాలి. మేము ఫిష్ దగ్గర ఏదో పెద్ద ముళ్ళు కాబట్టి పక్క పెడతాను తప్పితే చిన్న చిన్న ముళ్ళని కడుపులేసి మెల్లగా తొందరపడకు. చూసుకోని తిన్నా. వీడు నార్మల్ గా తిండిపోటీ పెట్టినప్పుడు ఎప్పుడు తినలేదు. 200 రూపాయలు పెట్టినప్పుడు టక్కడగా తింటాడు. మరి ఎందుకో ఈ కథ. ఓసారి పైసలు లెక్కలేదు నాకేం లెక్కలేదు అంటాడు. మరి ఈసారి ఏం లెక్కో ఎందుకురా? ఎందుకు తింటాను? ఏదో సీసాట కళ్ళు సీసా కావచ్చు. కళ్ళు సీసా ఇప్పుడు తాటికల్లు వాడుతుందా ఈతకల్లు వాడు? ఈతకాళ్ళు రోజు ఇంకటి మంచిగా తాగుతాడు. ఈ మధ్యన 4 రోజులు అవుతుంది ధర తాగబట్టి. 2 రోజులు అయింది అనుకుంటా. 5 రోజులు 5 రోజులు అయితే 4 రోజులు కాదు. లేదు 5 రోజులట. మటన్ ముక్కలు మెల్ల కవర్ చేస్తా సూప్లా. నేను అన్ని చెక్ చేస్తా. సూప్ నుండి మొత్తం మీకేయాలి. అంత కథం కావాలి. సూపులు ఉన్న ముక్కలు కూడా అయిపోవాలి. మరి మాకు అట్లనే చేసిర్రు. చూసిర్రు మరీ చూసిర్రు. అంత్యక్షరం ఏమైంది? పాట నువ్వు పాట పాడతలేవు కాబట్టి వాళ్ళు గెలుస్తారు. నేను పాడినా కానీ అప్పుడు ఏం పాడినావు? పాడలే. ఏదో కాత్యాయని భోజనం చేసావు అలాగా. ఏదో మమత గురించి ఏదో అన్నావు. మా మీద వాడు మామేనా మేమేనా? మా ఇద్దరి మీద కాదు. అయితే ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా. ఇష్టం ఎవరైనా తినొచ్చు కదా. నువ్వు తినలేదు. డోంట్ వరీ ముస్తఫా. డే బై డే కారం బడిలో డే బై డే పయనించే ఫ్రెండ్షిప్ రా. ఇది ఇటుపోయిందా? అంటే పాట అప్పుడు రాశిలు కావచ్చు, ఇప్పుడు మారింది. ఇంకా నువ్వే రా మీద వాడు. రానా? ఇదివరకు వాడిన పాటలు కాకుండా కొత్త పాటలు వాడాలి. అదే కదా, అందుకనే ఆలోచిస్తానా. రారమ్మని రామచిలుక పిలిచెను ఈవేళ లేలెమ్మని అంతే. నానా ఫిష్ నేను పడతానే మధ్యలో కాదు. దాని ముక్క వచ్చేసి అప్పుడే ఇంకా ఫిష్ ఉన్నాయి. 3 ముక్కలు ఉన్నాయి. ఫిష్ ఉన్నాయి.
ఏమో వచ్చాను నా మీద పాడు. నా విన్నా నగడు తిన్నా అయిపోయింది ఈ పాట. అయిపోయిందా? పాడింది వాడద్దాను నువ్వే. ఏం నాగలి నామం గీతం ఓం శ్రీ భగవాన్ కల్కి రూపం ఓం శ్రీ భగవాన్ భువిలో అవతారా నేమంలోని బాలుడే వాడు సత్యలకవాసి భగవానే స్వామి ఏ భగవాను కల్కి భగవాన్ స్వామి ఏ భగవాను కల్కి భగవాన్ కల్కి నామం చూడండి మీరు కల్కి పాటలే పాడండి. డి డి దీనా డి మీద అసలు పాటలు ఉన్నాయా? వీళ్ళకి ఇంతసేపు తింటారా మనం పాటలు పాడేంతసేపు? వీళ్ళు చిటికుడు పెట్టాలి చేపలంగా అసలు చేపలు నేను తాగుతారనుకున్నా తింటాళ్ళు. అక్కడక్కడ పట్టే ప్రతి ఒక్క గింజ ఎదుర్కొని తినాలి. అదంతా కౌంటబులే. మీరు ఎన్ని చెప్పినా కౌంటబులే. ఎందుకంటే మమ్మల్ని అంటే మేము జల్లు మంది తిన్నాం. అక్కడ చేప మిగిలింది. దీనిలో చేపల్ని ముళ్ళు కానుంచి మొత్తం తినాలి. ఇక్కడ రాజకీయ దగ్గర కూడా మిగిలింది. దానిలో మొత్తం తిని బొక్కలే పెట్టినాం. నేను సినిమా పేరు చెప్తా, పాట గుర్తుకొస్తలేదు. చెప్పు. డి సినిమా పేరే డి. నేను డమ్ డమ్ సినిమా ఉందా? ఉంటది, వస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్ లో వస్తుంది. అవసరం లేదు నువ్వు ఇట్లా చెప్పినట్టు అట్లా చెప్తా. నేను ఉన్న సినిమా పేరు డి ఉంది, వస్తుంది. డమ్ అట డమ్ సినిమా ఉందారా మమత? డమ్మరడం డమ్ అది ఇంకా వర్డ్ అవుతుంది. ఇంకా డమ్ మా నాకు మా మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలట్టి ఈ చిన్నదాన్ని చూడకుండా నేను ఉండలేను. అవునా? ఏది చెల్లెనా? ఉండలేను నానా నా చోరే ఓ ఎవడే ఏమో దొంగ నేనే దొంగ అది నిజమేనా? దొంగ మొన్న 100 రూపాయలు ఎత్తుకోదు నిజమేనా? ఫిష్ అయిపోయింది మొత్తం, ఉన్నది ఇంకా మమత దగ్గర ఫిష్ ఉంది. అయిపోతుంది. వీళ్ళు టక్క తింటారు అసలు అయితే ఘోరంగా. చెల్లెలావో మమతమ్మ ఎందుకు తింటాను చెల్లె ఇరుగా కూతావు తల్లే. ఎటువంటి పాట మీది కక్కుడు ఏడిపించుకున్నాడు. తినద్దురా ఇంత తినద్దురా, అయ్యో ఎంత దేవుడా. అన్నం కలిపినట్టే కలిపిండు ఫిష్ ముక్కలు. దానిలో ఒక్కొక్క గింజ నేను ఒక్కొక్క గింజ చూపెడతాను. నేను కూడా మళ్ళీ చూపెడతాను. ఒక్కొక్క గింజ లేకుండా తిన్నాం మేము. చూపెడతారని తెలుసు మాకు, అందుకని ఒక గింజ లేకుండా బాగా నువ్వు చూడు. ఎందుకంటే మటన్ మొత్తం ఇట్లా చూసి. అవునవును మటన్ ఉన్నది. ఇప్పుడు మటన్ లో మొత్తం మటన్ ఉంది. దానిలో బొక్కలలో మటన్ ఉన్నది. అది ర్యాష్ గార్డ్ తీసుకొని తినాలి. ఇంకా మటన్ లో మొత్తం ర్యాష్ గార్డ్ తినట్లేదు. చెల్లె సైడ్ మొత్తం మటన్ ఉన్నది. ఫిష్ ముక్క అయిపోయిందా? ఫిష్ ముక్క బొక్కలకి అరకిలో మటన్ వెళ్తుంది. ఇప్పుడు ఫిష్ ముక్క ఎవరు తిన్నారు? పావు కిలో బొక్కలకి అరకిలో మటన్ వెళ్తుంది. చూడు అక్కడ పావు కిలో బొక్కలకి అరకిలో మటన్ వెళ్తుంది. అవును మమతా మటన్ చూసుడే కానీ నువ్వు డిలే కాకు కానీ నేను చూసుకుంటా. ఏది దారుణం అసలు. ఎంత ఘోరంగా ఎవరుకుంటుంది అసలు. ఎంత మటన్ వదిలిపెడతారు. మళ్ళీ ఏమైనా అంటే కథ అబ్బో మేము వదిలిపెట్లే అంటారు. 200 రూపాయల గురించి. అబ్బో వీళ్ళ సంగతి నాకు తెలియదా?
చెల్లకే తను మొత్తం వాడు మటన్ మటన్ మొత్తం తినాలి. మటన్ మొత్తం ఇంత కూడా ఉండదు అస్సలు. దాని పూలు బొక్కలు కూడా తిన్నా. 1 minute. దాని పూలు బొక్కలు ఉన్నది తిన్నా. తినాలి ఫాస్ట్ గా. తెలుసా వర్షి పూలు బావును. నేను అసలు పూలు బొక్క గింత లేకుండా తిన్నా. వీళ్ళు ఏం చేస్తారు పూలుకు బొక్కలు ఇట్లా కొరికి కటకట ఆడినాడే తిన్నా నేను. అయిపోయినాక అది అంతా వేరే విషయం. ఏవుగా అబ్బా ఇక చెల్లెమో తింటున్నట్టు తిను తిను అంటాను. తిను తిను నీది లేట్ అయిపోయింది, నాది అయిపోయింది. అన్నీ నీకు ఫ్రూట్స్ ఇష్టం లేదా? తిను నువ్వు. ముక్కలు మిగిలినాయి. ఎస్ ముక్కలు మిగిలినాయి. ముక్కలు నేను చెప్తా ఫిష్ కూడా ఫిష్ చూడాలి. ముక్కలు మిగిలినాయి. అలా మటన్ ముక్క కనబడుతుంది నాకు. అన్నయ్య వర్షకి కనబడుతుంది అంటే నాకైతే కనబడాలి. ఇంకా అదో అన్నయ్య బుక్కలు పక్కకు మటన్ ముక్క ఉంది అన్నయ్య. అటు అటు పక్కకు చెప్పక ఎక్కడో చెప్పదు తర్వాత చెప్పాలి. తినాలి అవన్నీ. మటన్ ముక్కలు అయితే ఘోరంగా తిన్నాము. నోటు అయిపోయింది చూసుకో. అరే అయిపోయింది. లేట్ 3 సెకండ్లు అనుకో. మాకన్నా లేట్ తినడు చాలా ఆనందదాయకం. మేం గెలవడం చాలా ఆనందదాయకం. ఆ మటన్ చూడు ఫస్ట్. మేము ఎంత తిన్నాం చెప్పండి గుర్తుంచుకొని. 1832 1832 మరి 1750 1710 అనుకో. 1710 1715 లా కాదు తిన్నారు. 17.5 15 సెకండ్స్ నీ నోట్లో అయిపోదు అట్లా. అయిపోయింది అక్క, ఏం లేదు. సరే 17-15 చూడు బాగా. మీరు మరి ఇంకా లేటే కాకపో మీరే అన్ని ఏమున్నా పని అని చెప్పి అనుకుంటా మాకు బాగా గుర్తుందా? నేను దాని మరి అంటే నేను మాట్లాడతాను. ఎందుకు మాట్లాడాలి? నేనే పిచ్చి పిచ్చి చేసిన. నువ్వే ఫిష్ అన్నయ్య తిన్నది ఫాస్ట్. నువ్వు ఫిష్ తింటే అయిపోవు. నువ్వు ఫిష్ తినలే, నేను ఇంకా మటన్ తిన్నా. దొడ్డి పెడుతుంది. మమతాజ్ అయితే మాట్లాడనే లేదు, మొత్తమే యుద్ధం ప్రకటించింది ఫుడ్ మీద. ఆగో గదేం కొట్టుడు. అయినా వీళ్ళు గెలవడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే రాయేష్ గారు చెల్లె గెలవడం చాలా మంచి అనిపిస్తుంది. ఇట్లా నేను గెలవాలని ముందే అనుకున్నా. ఇట్లా ఇట్నే కదా చెప్పాలి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇదే కదా ఆనందం. నేను గెలిచినా బాధపడతలేను. నేను గెలిచినా కానీ చాలా సంతోషంగా ఉన్నా. వీళ్ళు గెలిచినా కానీ చాలా సంతోషంగా ఉన్నా. నాకే ఎందుకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకొంచెం ముందు తినాల్సింది మనం అని అనిపించింది. 300 ఫస్ట్ పైసలు లోపల పెట్టండి. సెకండ్ విన్నర్ నాకు ఉండద్దా అన్నయ్య? ఏంది అది మొత్తం ఎట్లా అనిపించింది? ఇరుగా తిన్నది. ఇంకేమున్నది? ఇంకేమనిపిస్తుంది? తిన్నా అనిపిస్తుంది. నాకైతే ఈసారన్నా గెలిచినా అని అనిపిస్తుంది నాకు. మళ్ళీ మీ ఇద్దరికి రేపు కళ్ళు పోదామంటే గారా నేను రాను. అయ్యో అట కళ్ళు పోదామంటే గారా అంటే అయ్యో అట చెల్లి అంట అది. ఎందుకంటే అయ్యో అటే వాడతారా, నేను ఎటో వాడాలనుకుంటే అవి అటే వాడతారా. మటన్ మాత్రం మస్తు ఉడికింది. 200 రూపాయలు గెలిచినందుకు నిజంగా ఇప్పుడు అది గ్రేవీ 50 రూపాయలు కదా. 200 రూపాయలు ఇప్పుడు 200 రూపాయలు గెలిచారు కదా. దానిలో ఇప్పుడు నువ్వు ఏమనిపిస్తుంది అంటే 100 రూపాయలు గెలిచిన అనిపిస్తుంది. ఎందుకంటే వీడు 100 గుంజుకుంటాడు కదా ఖచ్చితంగా. 100 గుంజుకున్నాడు కదా, 200 గుంజుకుంటాడు. అయ్యో అంటే ఇవరకు ఎన్ని ఇస్తాను నువ్వు ఎన్ని తింటాను నేను. అన్నయ్య మటన్ మంచిగా అనిపించిందట మమతకి. మరి నీకు ఫిష్ మంచిగా అనిపించిందా? మటన్ ఫిష్ కూడా మంచిగా ఉంది కానీ ముళ్ళు వస్తాయి బాగా. ముళ్ళు వస్తానే అందుకనే నువ్వు ఒకటి తిన్నావు, వర్ష ఒకటి తిన్నది, నేను 3 తిన్నా, రాజేష్ గారు 3 తిన్నాడు. తిన్నా దాదాపు 5 మటన్ అంతా నేనే తీసుకున్నా. నేను 5 తిన్నానా? అందులో మటన్ ఇంట్లో మటన్ 2 నేనే తిన్నా.
నేనే గుంజేసిన కదా. నువ్వు నాలుగు నేనే మటన్ మొత్తం అటు గుంజేసిన ఫిష్ ఎట్లా కవర్ చేద్దామని నేను కొంచెం తిన్నా. కొంచెం తిన్నావు. నేను మటన్ ఎక్కువ తిన్నా, ఎట్లయినా అన్ని ఎక్కువ తిన్నా కానీ నేను మటన్ తింటున్నా కానీ ఎందుకంటే ఫిష్ ఎక్కువ తిన్నా అని చెప్పి మటన్ గుంజి అటేసిన. అవును, ఆ ఫిష్ నేను ఫస్ట్ నుంచి మనం అట్లా చేస్తే అయిపోవు. ఇట్లా ఎవరు ఇట్లాంటి తిండిపోట్లు ఎవరు అంటే సాహసం చేయకండి. ఎందుకంటే మేము ఇష్టం వచ్చినట్టు తింటాం. మా కడుపులో కొంచెం అలవాటు అయినాయి, మాకు ప్రాక్టీస్ అయిపోయినాయి మొత్తం మా కడుపులో. తినకుంటేనే మాకు అయ్యో ఇంకా తినాలి 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 అని అనిపిస్తుంది. ఫీల్ లేదు అసలు. చెల్లెకైతే ఇప్పుడు అన్నం మళ్ళీ వేసుకొని తింటది కొంచెం, ఎందుకంటే తిన్న ఫీలే లేదు. అట్లా అంటే బాగా ఆకలితో ఉండి తిన్నప్పుడు కూడా అట్లా అనిపిస్తుంది. అట్లేం లేదు, తిండిపోతున్నాం అయినాం అట్లా. అది అన్నం పెట్టినారా తింటది కొంచెం తింటది. ఇదండి ఈరోజు కొంచెం అసంతృప్తితో వీడియో ఎండ్ చేయాల్సి వస్తా ఉన్నది. వీళ్ళు సంతృప్తినే ఎండ్ చేస్తారు. అవును, ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా గెలుపు మేమే గెలుస్తామా? అవేనా? ఒకసారి అట్లా ఒకసారి నెక్స్ట్ టైం మాదే నాకు గెలిపిగా. ఏమో చెప్పలేము, మేమే గెలుస్తాం కావచ్చు. ఫిష్ అని చెప్పింది ఎవరు? రాయేష్ నేనేనా? ఫిష్ మటన్ నల్లి ఉండాలని చెప్పింది కూడా వాడే. అయితే విషయం ఏంటంటే ఊకే వాళ్ళకు ఏది పెట్టినా కూడా గెలుతారు. కనీసం ఇదన్నా పెడితే ఒకసారి డిలే. అదే కదా, చేపలు పెట్టి లేకపోతే చికెన్ అయినా మటన్ అయినా మేము ఇంకా కొంచెం నేను బిస్కెట్ తిన్నట్టు. నువ్వు వీడియో చూడు, బిస్కెట్ తిన్నట్టు తిన్నావు నువ్వు. ముళ్ళే తీలే, చిన్న ముళ్ళే తీలే. అవేవో పెద్ద ముళ్ళు గింతింతుంటే తీసినావు తప్పితే చిన్న ముళ్ళు అయితే నువ్వు కడుపులోకి వారు. అదొక టెక్నిక్ ఉంటుంది అన్నట్టు. అదే కదా, అసలు ఏం టెక్నికో గానీ మంచిగా తిన్నాడు. ఇంకా వీళ్ళిద్దరు గెలవడం జరిగింది. మేమిద్దరం గెలవడం జరిగింది అన్నయ్య. చూసుకుందాం, నెక్స్ట్ చూసుకుందాం అనుకుంటాను. ఈ గెలుపు కూడా మా బావకే అంకితం చేసుకుంటాను నేనైతే. పైసలు లేవు ఏమనుకోకు ప్లీజ్. పైసలు కూడా మా బావకే అంకితం చేసుకుంటాను పర్సనల్ గా. పొత్తుల పైసలు పొత్తుల పైసలు జోకు అంకితం అంటారు కదా, ఇక అందరు చెప్పినట్టు వీడు చెప్తాడు. ఎందుకంటే గెలిచినాక అంకితం చెప్తా అంటే అయిపోయాక అంతే, ఏం లేదు. పైసలు మాత్రం అటే ఉంచుకుంటాడు. పర్సనల్ గా కూడా చూసుకుంటా నేను కొద్దిగా. మంచిగా అనిపించింది. ఫుడ్ బాగుంది. ఈ ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఎప్పటికి తింటూ ఉన్న కొద్ది. దానిమ్మ కూడా మంచిగా బ్లడ్. మావాడు గెలిస్తే కళ్ళు తీసుకోపోతారు అంటాడు. అయితే కళ్ళు తీసుకోపోతారని అక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు గెలిచింది 100 రూపాయలు, అక్కడ అయితే 400, ఇంకా 300 నాతో పెట్టిపోతాడు. 100 రూపాయలు వాడు పెడతాడు. తీసుకువెళ్ళే పేరు వాంది, పైసలు పెట్టిన పేరు నాది. పైసలు పెట్టి మాత్రం నేను పేరు రాదు అక్కడ. ఎందుకంటే నేను తీసుకొచ్చాను అక్కడ అన్ని కొనిపిస్తాడు. బాగా నేను తీసుకొచ్చా అంటే వాడు ఏదో నన్ను పట్టుకొని పోయినట్టు, నా పరాంతా పట్టుకోపోతాడు మావాడు. ఇక అట్టుంటది మా బామ్మది కథ. ఏంటంటే మంచోడు అట్లా చేస్తారు ఎప్పుడైనా. ఎవడు నువ్వనే నా మంచోడిని, ఇక్కడ పైసలు పెట్టేది నేను, మంచోని నేను, లాస్ట్కి వీడు మంచోడు అయినట్టు. సరే అయితే ఇక నువ్వే మంచోని. సరే సరే, ఇప్పుడు తట్టుకోలేకపోతాను నేను. ఇప్పుడు మంచోడు కానీ తట్టుకోలేకపోతాను. అయ్యో మంచోడు రేపు తీసుకోపోతాను. గదే ఏదో ఉంటది ఖచ్చితంగా, అందుకని తట్టుకోలేదు. ఇదండి ఇట్లా సర్దా తిండిపోటీ మమత రాయేష్ అన్నయ్య విన్నవడం జరిగింది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అంతే.